బెత్లెహేము అనే పట్టణంలో ఒక కుటుంబాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ కుటుంబం యొక్క యజమాని ఎవరంటే ఎలీమెలెకు, యజమానురాలు ఎవరంటే నయోమి. వీరిద్దరూ తన కుమారులైనటువంటి వారి ఇద్దరిని తీసుకుని బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. బెత్లెహేముకి మరొక పేరు ఏంటంటే రొట్టెల ఇల్లు. మోయాబు దేశము అన్య జనాంగము నివసించేటువంటి దేశం. బెత్లెహేము అంటే సమృద్ధి కలిగినటువంటి దేశము. దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి, దేవుడు ఆశీర్వదించినటువంటి భూమిని విడిచిపెట్టి అన్య జనాంగం గల ప్రాంతానికి వెళ్ళిపోయింది ఆమె. నయోమి అనగా అర్థం ఏంటంటే మధురము అని అర్థం. మధురంగా ఉండాల్సినటువంటి జీవితం ఏం చూస్తుందంటే చేదే చూస్తుంది. నా పేరుని మారాగా పిలవండి అంటది, నయోమిగా పిలవడానికి ఇష్టపడదు. మారా అనగా చేదు. మనం కూడా చాలా సార్లు దేవుని యొక్క చిత్తాన్ని విడిచిపెట్టేస్తాం, దేవుని ఆలోచనలు విడిచిపెట్టేస్తాం, దేవుని ప్రణాళికలు విడిచిపెట్టేస్తాం. మన ప్రణాళికే మనకు ముఖ్యం. దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆలోచనలు కాకుండా, దేవుని ప్రణాళిక కాకుండా వాళ్ళు దేవుడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, ఆజ్ఞను అతిక్రమించి వెళ్ళిపోయారు. దేవుని కట్టడలకు గాని, దేవుని ఆజ్ఞలకు గాని, దేవుని చిత్తానికి గాని వ్యతిరేకించి మనం వెళితే ఈ రోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే శిక్షా విధిని కొని తెచ్చుకుంటాం.